బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రధానికి నిరసనలతో స్వాగతం పలుకుతుంది. ప్రధాని రాకకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాకుండా అటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐలు సైతం ప్రధాని పర్యటనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు చేస్తుంది. సింగరేణి బ్లాకులను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్రం యోచనను ధర్నాలతో అడ్డుకోవాలని చూస్తుంది. ఇక ప్రధాని పర్యటనలో సింగరేణి నిరసన గళం వినిపించేందుకు గులాబీ పార్టీ సిద్దమైంది. దీంతో ఓవైపు ప్రధాని పర్యటన, ఇంకోవైపు బీఆర్ఎస్ ధర్నాలతో రాజకీయ వేడి రగులుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై మండిపడుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ఇక రామగుండం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెంలో మహాధర్నాలు చేపట్టారు. ఇక శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బాల్మూరి వెంకట్, దళిత కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక వీరిని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు మోదీ హటావో, దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అయితే ఈ రోజు మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేశారు? అలాగే ప్రతిపక్షాలు ఈ రోజు మోదీ రాకను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? తాజా అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఇక కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై మండిపడుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రతిపక్షాల వైఖరి కూడా మోదీ రాకను నిరసిస్తున్నట్లు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్ వెన్నెల. ఏదైతే మోదీ పర్యటన, వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ రానున్న మోడీ పర్యటన ఇది ప్రతిపక్షాలకు మింగుడు పట్టలేదు. ఏదైతే సింగరేణి వ్యాపారం చేయకూడదు అని చెప్పేసి గోదావరి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్షాలతో అంటే ఏదైతే అనుబంధ సంస్థలతో, కార్మిక సంఘాలతో కలిసి మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కోరుకంటి చెందారు. ఆయన జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం ఉంది. అంటే మోడీకో హటావో, బీజేపీకో హటావో, సింగరేణికో బచావో అనే నినాదాలతో అక్కడ ప్లకార్డులతో మహాధర్నా కార్యక్రమం అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. అయితే మోడీ పర్యటనలో ప్రతిసారి కూడా ఏదైతే ఈ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులైనా కానీ ఎవరైతే ఈ పర్యటన అడ్డుకోవడము ఇలాంటి వాటికి పిలుపునిస్తున్నారు. నిన్న కూడా మనం చెప్పుకోవచ్చు, ఎన్ఎస్యుఐ నాయకులు కూడా అధికార
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోడీకో హటావో అని చెప్పేసి హైదరాబాద్ రానివ్వము అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన గలం అయితే వినిపించారు. దీనిలో భాగంగా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను ఇది బల్మూరు వెంకటతో పాటు మిగతా నాయకులను కూడా ఎన్ఎస్ఏ నాయకులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే గోదావరికని పారిశ్రామిక ప్రాంతం అంటే తెలంగాణకి ఒక తలమానికమైన బొగ్గు గనులను ఎలా ప్రైవేట్ పరం చేస్తారు, కార్మికుల పుట్ట కొడతారు అంటూ చెప్పి ఈ మహాధరణ చేపట్టడం అయితే జరిగింది వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. Hey,